హాయ్ అండి. హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా గోదావరి స్పెషల్ తాటి రొట్టు రెసిపీ అండి. మా సైడ్ మేము ఎలా వేసుకుంటామో, ఏ రవ్వ వేసుకోవాలో, ఆ రవ్వ ఎలా రెడీ చేసుకోవాలో, అలాగే ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుందో కూడా చెప్తానండి. కొత్త వాళ్ళు కూడా ఈ రొట్టు ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా బాగా ఉడుకుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ముందైతే రవ్వ రెడీ చేసుకుందాము. నేనైతే రవ్వ ఇంట్లోనే చేసుకుంటానండి. రవ్వ కోసం స్టవ్ మీద ఒక గిన్నెతో ఒక 4 లీటర్ల నీళ్లు పెట్టుకుని అవి బాగా మరిగించుకోవాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు ఒక కుంచెడు బియ్యం, నేనైతే కుంచెడు బియ్యం తీసుకున్నాను అనమాట. బియ్యం వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వేరే బకెట్లోకి తిరగేసుకుని ఇలా మనం నార్మల్ బియ్యం ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో, అంటే 2-3 సార్లు ఎలా కడుగుతామో అలా కడిగేసుకుని ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీరు మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. రవ్వకి ఏ బియ్యం అయినా బాగానే ఉంటాయి. ఇలా ఏ బియ్యం అయినా తీసుకుని ఇలా ఉడికించుకుంటే చక్కగా మనకి ఉప్పుడు బియ్యంలాగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం సేపు ఉడికించుకుని ఇలా శుభ్రంగా కడిగేసుకుని మన దగ్గర జల్లెడు ఉంటే జల్లెడు కానీ, లేదంటే జల్లి బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టలోకి కానీ ఈ బియ్యం అన్నీ కడిగి శుభ్రం చేసుకున్న బియ్యం అన్నీ కూడా ఇలా వాడితే వేసుకోవాలి. బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కూడా కిందకి వాడిపోతాయి అన్నమాట. ఒక బకెట్ మీద కానీ, ఒక గిన్నె మీద కానీ ఇలా జల్లెడ పుట్ట పెట్టేసుకుని బియ్యం అన్నీ దేవేసుకోవాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచేస్తే కిందకి నీళ్ళన్నీ వాడిపోతాయి. 10 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ వాడిపోతాయి. వాడిన తర్వాత ఇలాగా ఒక సిల్క్ క్లాత్ తీసుకోవాలి. మనకి కాటన్ క్లాత్ అయితే ఇవి ఉడికించుకున్న బియ్యం కదా, క్లాత్కి అంటుకుపోతాయి అన్నమాట. సిల్క్ క్లాత్ అయితే మనం వేసిన బియ్యం చెమ్మ అది కూడా తొందరగా ఆరిపోతుంది. ఇలా సిల్క్ క్లాత్ వేసుకుని ఇలాగా మొత్తం అన్నీ ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఎండలు ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఇవి తొందరగా ఎండిపోతాయి అన్నమాట. ఇలా ఉదయాన్నే ఉడకబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకుని ఇలా వేసుకుంటే, పొద్దున్నే వేసేసుకుంటే సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయి. ఇలా పల్చగా ఆరబెట్టేసుకుని ఇవి బాగా ఎండిపోవాలన్నమాట. ఒక రోజుకి ఎండకపోతే మరుసటి రోజు కూడా ఎండబెట్టుకుని ఇలాగా బాగా ఎండిపోయేలాగా, మనకి నార్మల్ బియ్యం ఎలా ఉంటాయో అలా పొడి పొడిగా అయిపోయేలాగా ఎండబెట్టేసుకోవాలి. ఇవి ఉప్పుడు బియ్యం లాగా ఉంటాయండి. నేనైతే ఇవి ఒక కవర్లో వేసి మిల్లుకి పంపించేసాను అనమాట. ఈ బియ్యం మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో పట్టుకుంటే మనకి మెత్తని పిండి ఎక్కువ వచ్చేస్తుందండి, రవ్వలాగా రాదు. చూడండి, రవ్వ ఇలాగ వస్తుంది. మళ్ళీ ఉప్పుడు రవ్వ మీద, అంటే ఇడ్లీ రవ్వ మీద కొంచెం పలుకు కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఇలా రవ్వ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాటిపళ్ళు తెచ్చుకుని, ఇప్పుడు తాటిపళ్ళు సీజన్ కదండి, ఇలా కొంచెం బాగా పండింది, మరీ బాగా పండిపోయింది అయితే పులుపు వచ్చేస్తుందండి. మధ్య రకంగా ఉన్నది ఇలా చూసుకుని, తీపి వాసన వస్తుందో లేదా పులుపు వాసన వస్తుందో చూసుకుని ఇలా తెచ్చుకుని తాటిపళ్ళు పైన పీస్ అంతా తీసేసుకుని ఇలా గుజ్జు అయితే తీసుకోవాలి. మా దగ్గర తాటి పేసును తీసే స్టాండ్ ఉంది కాబట్టి దాంతో తీసానండి. గ్రేటర్తో కూడా తురుముకోవచ్చు అనమాట. నాకు పీసులుంటే అంతగా ఇష్టం ఉండదు, అందుకు ఇలా జల్లిబుట్టలో వేసి పేసం అంతా జల్లిస్తున్నాను అనమాట. ఈ తాటి గుజ్జు అంతా ఇలా జల్లించుకుంటే ఒక్క పీస్ కూడా ఉండదండి, చాలా పీసులు వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి ఎంత పీస్ వచ్చిందో. ఈ పీస్ అంతా ఉంటే చిరాగ్గా ఉంటుందన్నమాట, అందుకు నేను ఇవి జల్లించి తీసేస్తానమాట. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో చెప్తానన్నాను కదండి. ఈ పేసం ఇలా గాలి సొరకని ఒక బాక్స్లో మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే మనకి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా తాటిపళ్ళు దొరికినప్పుడు గుజ్జు తీసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు తాటి రొట్టె కోసం కొంచెం పేసం తీసుకుని, అలాగే బెల్లం పొడి, రవ్వ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సరిపడా బెల్లం వేసుకోవాలి. మనకి తాటిపండు ఎంత తియ్యగా ఉన్నా కొంచెం కండ్రగా ఉంటుందండి, అంటే కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. దానికి తగ్గ బెల్లం వేసుకుని, అలాగే మిల్లు పట్టించుకున్న రవ్వ కూడా వేసుకుని, అంటే రవ్వ కొలత ఏమీ ఉండదండి, మనకి సరిపడా వేసుకుని కలిపేసుకోవడమేనమాట. తాటిగారులకి అయితే కొలత ఉంటుంది, కానీ రొట్టెకైతే కొలత ఉండదన్నమాట. మరీ పల్చగా కాకుండా అలానే మరి గట్టిగా కాకుండా ఇలా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ తీపి సరిపోకపోతే కనుక చూసుకుని ఇంకొంచెం బెల్లం వేసుకున్నాను నేనైతే. ఇలా బెల్లం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే, పొడి పిండి వేసాం కాబట్టి చక్కగా పీల్చుకుని తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐరన్ కడాయి పెట్టుకుని, ఐరన్ కడాయి మనకి తలసరిగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడదనమాట. ఐరన్ కడాయి పెట్టుకుని నేనైతే కొద్దిగా వెన్నపూస వేసానండి, బటర్ వేసాను అనమాట. మనకి అడుగున మాడు కడుతుంది కదా, ఆ మాడు కమ్మగా ఉంటుంది. కొంచెం
బటర్ వేసుకుని కొంచెం నూనె కూడా వేసుకుని ఆ రెండు కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకుని ఇలా మొత్తం అంతా సర్దేసుకుని మూత పెట్టుకోవాలి. ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇలా మూత పెట్టుకుని మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి. చూడండి, అరగంట తర్వాత చూపిస్తున్నాను. చుట్టూ ఇలా బ్రౌన్ కలర్లో మనకి వారు కడుతుందన్నమాట. అలాగే మధ్యలో కూడా మనకి పచ్చిదనం ఏమీ లేకుండా చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఒక అట్ల పేనానికి నూనె రాసుకుని వేడైన తర్వాత మనం వేసుకున్న ఈ రొట్టె వేసుకున్న ఈ మూకుడిని తిరగవేసుకుని ఒక 10 నిమిషాల పాటు కాల్చుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలాగా కాలిపోతుంది అనమాట. మనకి చక్కగా ఉడికిపోతుందండి. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. మొత్తం 30 నిమిషాలు ముందు ఉడికించుకుని తర్వాత 10 నిమిషాలు 40 నిమిషాలు ఉడికించుకుంటే కరెక్ట్గా కాలుతుందండి. చాలా బాగా వస్తుంది. ఇది వేసుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజు చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ముక్క విరిచి కూడా చూపిస్తున్నాను. లోపల పచ్చిదనం లేకుండా చక్కగా ఉడికిపోతుంది. ఎప్పుడు మంట హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 40 నిమిషాల పాటు రెండు వైపులా ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పైన అరుటాకు కానీ పనసాకులు కానీ వేసి నిప్పులు వేసి ఉడికిస్తారండి. రెండో వైపు తిరిగేసి ఉడికించరు. మనకి నిప్పులు లేవు కాబట్టి నిప్పులు లేని వాళ్ళు ఇలాగా రెండు వైపులా తిరిగేసుకుని ఉడికించేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోతుందండి. ఇడ్లీ రవ్వ కూడా వేసుకుని చేసుకోవచ్చండి. కాకపోతే దీనికి ఉన్న టేస్ట్ దానికి రాదనమాట. ఇది చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన రవ్వతో ఇడ్లీ వేసుకోవచ్చు, అలాగే మినపరొట్టు కూడా వేసుకోవచ్చు. మినపరొట్టు కూడా చాలా రుచిగా వస్తుందండి. ఇంకా మా సైడ్ అయితే ఆషాఢ మాసంలో ఆదివారము ఇలా తాటి రొట్టె వేసుకుని గోరింటాకు పెట్టుకుని చేతికి మునగాకు తెలగపిండి కర్రీ చేసుకుంటామండి. ఒక్క ఆదివారమే కాకుండా ఆషాఢంలో వచ్చే ఆదివారాలు ఇలా ఏదో ఒకటి చేసుకుంటాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.